ఉన్నారు. మెదక్లో చాలా పాటలు పాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ కొన్ని పాటలు కూడా తను రాసుకోవడం పాడడం కూడా జరిగింది. ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యల్లో తెంచిందిరా. అంటే ఇప్పుడు పాటలు పాడేటప్పుడు మళ్ళీ మీరు ట్రై చేయలేదా? సీఎం రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా పాట అనే పాటని నారి సైనికుల తో పాడుకొని రాసుకొని పాడుకున్నాను. భరతమాత ముద్దు బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ, ప్రాణాలే పోయినా గాని అమరుడై మాతో ఉంటావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని ఒక స్పెషల్ టాలెంట్ ఉందండి. ఆ టాలెంట్ ఎవరో కాదు, ఊర్లలో పాటలు పాడుకుంటారు, మంచిగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడతారు కదా, అదేనాడు ఫోక్ సింగర్ మన శివ గారు మనతో ఉన్నారు. మెదక్లో చాలా పాటలు పాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ కొన్ని పాటలు కూడా తను రాసుకోవడం పాడడం కూడా జరిగింది. తనే ఇవాళ మన తను ఉన్నాడు. తను ఎలాంటి పాటలు రాస్తున్నాడో, ఎలాంటి పాటలు పాడుతున్నారో ఇవాళ మన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. మెదక్ దగ్గర ఎక్కడ? చిట్యాలనే అంటే ఓను సిద్దిపేట అన్న, కానీ నేను ఉండేది ప్రజెంట్ మెదక్లో ఒక 5-6 ఇయర్స్ నుంచి మెదక్లోనే ఉంటున్నాను. ఒక్కడే ఉంటున్నావా? ఫ్యామిలీతో. అదే అచ్చా ఫ్యామిలీ వాళ్ళందరూ పోయి మీరు అక్కడ మెదక్. ఓకే సరే. ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ మనం వీడియో పాటతో స్టార్ట్ చేద్దాం. ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆగస్ట్ 15th కాబట్టి ఒక పాట పాడండి. ఓకే అన్న. ఒక మంచి పాట. ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యల్లో తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర్య పోరాట తొలి పిలుపురా, తన ఎనలేనిగా త్యాగాల ఘన చరితారా. తన చనుబాలతో పోరు నేర్పిందిరా, ఉరి కొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన మురా. వందే మాతరం మనదే ఈ తరం, వందే మాతరం పలికే ప్రతినరం. వావ్ సూపర్. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంటే ఫోక్ సాంగ్స్ మీరు పాడుతుంటారు కదా, అంటే మీరు రాసి పాడతారా లేకుంటే ఎవరైనా రాసిస్తే మీరు పాడుతుంటారా? లేదన్న, కొన్ని సాంగ్స్ నేను ఓన్గా రాసుకున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఉన్న ట్యూన్స్కి నేను ఓన్గా సాంగ్స్ కూడా రాసుకున్నాను. నాకు నచ్చిన ఉన్న ట్యూన్స్ మీరు చేంజ్ చేసి రాస్తుంటారు. అట్లా రీసెంట్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా పాట అనే పాటని నారి సైనికుల తో పాడుకొని నేను రాసుకున్నాను పాట. అవునా? ఓకే ఒకసారి పాడండి. మన దేశపు జెండా వట్టి బార్డరు కై కదిలినాడు అగ్గరో మన దేశపు సైనికుడు, దేశం కోసం ఎదిరించి నిలిచే మునగాడు. మండే ఎండలో అగ్గవుతాడు, వణికే చలిలో మంచవుతాడు, జోరు వానలో పిడుగై ఉంటాడు. ఏదేమైనా వెనుకడుగే వెయ్యను అంటాడు. ప్రాణాలే పోతాయని తెలిసి గాని వచ్చాడమ్మో, ప్రాణమే నా దేశందని సిద్ధమయ్యే యుద్ధానికి. ఇది చరణం మట్టుకన్నా. చరణం పల్లవి పాడండి. ఓకే అండి, చరణం అయిపోయింది, పల్లవి. దేశమే నా ఇల్లంటాడు, దేశ ప్రజలే నా వాళ్ళంటూ మన కోసమే పోరాడుతున్నాడో. నా దేశమే నా ప్రాణం అంటాడో. గాయాలెన్ని తగిలినా గాని పోరాటం ఆపను అంటూ మన దేశం గెలవాలంటాడో. సచ్చే వరకు పోరాడుతుంటాడో. భరతమాత ముద్దు బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ, ప్రాణాలే పోయినా గాని అమరుడై మాతో ఉంటావు. ఓకే సూపర్. మీరు చేంజ్ చేసి రాశారన్నమాట? అవునన్నా, నేనే రాసిన ఓన్గా. ఇది సైనికుల కోసం అని, అంత పవర్ఫుల్ మ్యూజిక్ కదా అనేది. అవును, పవర్ఫుల్ పర్సన్స్ ఉండాలని చెప్పేసి రాశాను అనేది. సూపర్. ఓకే. మీరు ఎప్పటి పాడుతుంటారు? చిన్నప్పటి పాడుతుంటారా లేక ఈ మధ్య కాలంలో? చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అక్కడ స్కూల్లో వాడేది, ఎక్కడన్నా ఇట్లా స్టేజ్ పైన అక్కడ వాడేది, అట్లా అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం, అదే కాసేపు అలవాటు అయిపోయింది. ఓకే, అలా మీకు అలవాటు అయిపోయింది. ఓకే సూపర్. అంటే ఇప్పుడు పాటలు పాడేటప్పుడు మళ్ళీ మీరు ట్రై చేయలేదా?
ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా. అదే ఇన్స్టాలో వాడతాను, యూట్యూబ్లో కూడా వాడతాను అన్న. నా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, మళ్ళీ ఎవరు పిలుస్తలేరా? పిలుస్తుంది అంటే ఇప్పుడే కానీ స్టార్ట్ చేస్తుంది రీసెంట్గానే. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ మధ్యలో ఆపేసాను. నేను ఎందుకు? పరిస్థితులు అనుకున్నాను. ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ అయితే ఇంటి వద్దనే ఖాళీ. మళ్ళీ చదువు లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబా? జాబ్ లేదన్న, ఏ నార్మల్ ఏ ఊర్లో ఉంటాను అన్న, నార్మల్ అట్లా అంతే. అట్లే ఉంటున్నాను. ఓకే, మళ్ళీ పాటలు కూడా ట్రై చేస్తలేరా? ఇక పాటల కోసం ఈ ఇన్స్టాలో సాంగ్స్ పాడుకోవడం, అట్లా ఇక సింగింగ్ పరంగా ట్రై చేయడం, ఎప్పటికైనా సింగర్గా ఎదగాలని కోరిక అన్నది. అంటే చాలా వరకు మనం చూస్తే కనుక తెలంగాణ అనగానే ఇప్పుడు మన తెలంగాణ ఫోక్ సింగర్స్ అంటే మొత్తం మన సిరిసిల్ల, ఖమ్మం ఇటు సైడ్ ఉంటారు కదా, మెదక్ వీళ్ళందరూ ఉంటారు కదా. మీరు ఒక గ్యాంగ్ అయ్యి ఒకటి మంచి పాట పాడి ఒక ప్రొడ్యూసర్ని వెతుకుంటే బాగుంటుంది కదా. ఉంటుంది అన్న, అట్లా కూడా బాగానే ఉంటుంది కానీ ప్రయత్నించలే? ఎప్పుడు ప్రయత్నించలేదు, చూడాలి ఇక ముందు ముందు అడుగులు వేసుకోవాలి. ఏముంది, కొంతమంది ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళని పట్టుకుంటే ఒక 10, 20 వేలు, 50 వేలతో ఒక పాట ముందుకు అడిగేస్తే కొంచెం బాగుంటుంది కదా. అదే అని ప్రయత్నం చేయాలి. ఒక పాట పాడండి. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, నేను కూడా అంటే నా ఓన్ ట్యూన్ తోటి ఒక ఓన్ లిరిక్స్ అనుకున్నాను అన్న. ఒక 2 లైన్స్ 3 లైన్స్ ఉంటాయి అంతే. ఓకే, అది ఎట్లుందో కూడా తెలియదు, జస్ట్ అనుకున్నాను అంతే. ఓకే, పాట. మన స్వాతంత్రం అంటే ఎవడో ఇచ్చింది కాదురా, స్వాతంత్రం అంటే ఎవడో ఇచ్చింది కాదురా, కొట్లాడి తెచ్చుకున్నదేరా ఈ స్వాతంత్రం, కొట్లాడి తెచ్చుకున్నదేరా ఈ స్వాతంత్రం. స్వాతంత్రం కోసం ఎందరో అమరులైనారురా, స్వాతంత్రం కోసం ఎందరో అమరులైనారురా. ఈ స్వాతంత్రం వచ్చిన రోజున జెండాను ఎగరేద్దాం, జెండాను ఎగరేద్దాం. స్వాతంత్రం అంటే ఎవడో ఇచ్చింది కాదురా, స్వాతంత్రం అంటే ఎవడో ఇచ్చింది కాదురా, కొట్లాడి తెచ్చుకున్నదేరా ఈ స్వాతంత్రం, కొట్లాడి తెచ్చుకున్నదేరా ఈ స్వాతంత్రం. మన స్వాతంత్రం మన కోసం అంటూ పోరాడిన, మన స్వాతంత్రం మన కోసం అంటూ పోరాడిన, ఆ పోరాటం గుర్తొస్తే రగలాలి గుండెల్లో నిప్పు జ్వాల, గుండెల్లో నిప్పు జ్వాల. స్వాతంత్రం అంటే ఎవడు ఇచ్చింది కాదురా, కొట్లాడి తెచ్చుకున్నదేరా ఈ స్వాతంత్రం. సూపర్, జస్ట్ అనుకున్నాను. ఓకే, సినిమాలు అవి చూస్తుంటారా? సినిమా చూస్తాను. ఓకే, సినిమా పాటలు నేర్చుకుంటారా? పాడతాను సినిమా పాత పాటలా ఇప్పటి పాటలా? పాడతాను. అన్ని పాడతారా? అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు సింగర్స్ ఇవి అన్ని ఉంటారు కదా, ఊళ్ళలో పాడే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీకు ఏమైనా ఫ్రెండ్స్ కాలేదా ఎవరు? ఊర్లో ఇప్పుడు ఎవరు లేరన్న, మరి మా ఊర్లో అయితే ఎవరు లేరు. అంటే చుట్టుపక్కల ఉన్నారు కానీ మా ఊర్లో అయితే ఎవరు లేరు పాడేవారు. ఎవరు లేరు అంటే వాళ్ళు పాడాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇట్లా నేను గోల్ మాత్రం లేదేమో, అంటే ఇట్లా సింగర్ వెళ్ళాలి అని చెప్పేసి అలా లేదేమో ఎవరికి, నాకు తెలిసి అయితే లేదు. ఓకే, ఒక సినిమా పాట పాడండి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా, మనిషి అన్న వాడికి మనసే లేకపోయనన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం చెయ్యి చాపడ. సూపర్ సాంగ్, అది మీనింగ్ఫుల్ సాంగ్, అది బిచ్చగడ్డ. చాలా సూపర్ హిట్ సాంగ్. అంటే మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు, ఏంటిది ప్రయత్నం ఎలా చేస్తున్నారు శివ గారు చెప్పండి. అంటే సింగింగ్ గానే, సింగర్ గానే ఒక ఛాన్స్ కోసం చూస్తున్నాను. అలా చాలా పాటలు కూడా రాశాను, రైతుల కోసం రాశాను, అంబేద్కర్ కోసం రాశాను. అంటే ఒక ట్యూన్ ఉన్న ట్యూన్ కి నేను లిరిక్స్ మార్చి నా లిరిక్స్ తోటి నేను రాసుకున్నాను. ఓకే, సరే, ఒక డాక్టర్ అంబేద్కర్ గారి పాట. మన కోసం పుట్టిందురా అంబేద్కర్ గారు, రాజ్యాంగం రాసిండు మనిషి హక్కుల కొరకు, అవమానాలెదురయ్యే చిన్న వయసునప్పుడే, అన్యాయం చూసిండు తను ఎదిగేటప్పుడే, ఎన్నెన్నో అవమానాలు ఎన్నెన్నో అన్యాయాలు చూడక తట్టుకోలేదురా ఆయన మనసు, తను పడిన కష్టాలు ఎదురైన ఇబ్బందులు మనకు జరగొద్దని తలచిండురా తను, మన బ్రతుకులు మార్చక పుట్టెర విప్లవ యోధుడిలా, అది మార్చాలని చదివిండుర మన అంబేద్కరుడు, తను చదివి రాసిండుర రాజ్యాంగ గ్రంథము. ఓహో జై 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 భీమ్ అంటూ వేదమురడుగు,
జై భీమ్ అంటే ధైర్యమని చెప్పేద్దాం మనము, జై భీమ్ అంటూ అడిగేస్తే రాద ధైర్యము, జై భీమ్ అంటూ వినిపిస్తే రావాలే ధైర్యము. ఓహో జై 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 భీమ్ అంటూ వేద్దాము రడుగు, జై భీమ్ అంటే ధైర్యమని చెప్పేద్దాం మనము. ఓ సూపర్. ఇవన్నీ సాంగ్స్ లిరిక్స్ మీరే రాసుకుంటారు? లిరిక్స్ రాయాలి. ఓకే. ఎంత టైం పడుతుంది లిరిక్స్ రాయడానికి? టైం కానీ రోజులే పడతాయి నాకు. రోజులే పడతాయి అంటే షార్ట్గా అనుకుంటే ఒక 1 డే అట్లా పడుతుండొచ్చు. అంటే మొత్తం దాని గురించి ఆలోచించాలన్న, కొంచెం ఆలోచిస్తాను, మళ్ళీ వేరే పని చూసుకోవడం, మళ్ళీ రావడం, అట్లా అని చెప్పేసి టైం పడుతుంది అంతే. టైం దాని కూర్చుంటే ఒక 2-3 అవర్స్ లో కొన్ని లిరిక్స్ వచ్చేస్తాయి ఆలోచిస్తే. ఇప్పటివరకు ఎన్ని రాశారు మీరు? రాశాను అన్న, ఇప్పుడు రైతుల కోసం రాశాను, కొన్ని సినిమా పాటలు కూడా 4 లిరిక్స్ తోటి రాశాను. అచ్చా ఓకే. ఒక రైతు గురించి పాట పాడండి. ఒక రైతు తన పంట కోసం అప్పులెన్ని అయినా పర్లేదు అంటాడు, పంట చేతికొస్తేనే పండగంటాడు, న్యాయమైన రేటుకై పోరాడుతుంటాడు, అన్యాయమైన ఎదిరిస్తే బెదురుతుంటాడు, వానలొచ్చి పంట పోతే ఆత్మహత్యే తన తోడంటాడు, అన్నం పెట్టే రైతన్న ఆగితే ప్రపంచాన్ని కడుపు మాడదా, ఎంత కష్టమైన చేస్తాడురా ఇష్టపడి కష్టపడి, ఇష్టంతో కష్టపడి, వ్యవసాయమే ప్రాణమని చల్ మండే ఎండలోనే కదిలిండు రైతన్నారో, పచ్చి బురదలోనే దిగిండు రైతన్నారో, జయ హో రైతన్న జయ జయ హో, నీ వల్లే లోకానికి బలమన్నా. వావ్ సూపర్.